హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగా మనం తెలపొచ్చు అనమాట. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇక వరుస నోటిఫికేషన్లు అని చెప్పేసి మనకి నిన్నటి దినం ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు, సర్వే ఉద్యోగాలు, ఇంకా ఇట్లా ఎన్నో ఖాళీలు అనేటువంటిది పూర్తి చేయాలనేటువంటి నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే వచ్చే వారం నుంచి మనకి వరుస నోటిఫికేషన్లు అని చెప్పేసి మనకి రావడం జరిగిందనమాట అండి. వచ్చే వారం అనేటువంటిది నుంచి మనకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక కొలువుల పండుగ సీఎం రేవంత్ ప్రకటనతోటి నియామక బోర్డుల్లో కదలిక అనేటువంటి ఆర్టికల్, పలు శాఖల్లో ఖాళీల గుర్తింపు, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత వరుస నోటిఫికేషన్ విడుదలవుతాయనేటువంటిది ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఎవరైతే ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మెయిన్గా గ్రూప్స్ ఓరియంటేషన్గా తీసుకునేటువంటి వారు, పోలీస్ ఓరియంటేషన్గా తీసుకునేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్కి ఎంతో ఉపయోగపడేటువంటి టార్గెట్ 100+ అనేటువంటి కోర్స్ మీకు స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఈ టార్గెట్ 100+ కోర్సులో మీరు చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, ఇంకా ఏ విధమైనటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి 100+ మార్క్స్ ఇచ్చేటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఆల్రెడీ ఆధునిక భారతదేశ చరిత్ర, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించినటువంటిది, పాలిటిక్స్ సంబంధించినటువంటిది, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ టార్గెట్ 100+ కోర్స్ సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇంకా చూడనట్లయితే కనుక వెంటనే వెళ్ళి చూసుకోండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక మనం ఏ మొత్తం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సీఎం ఆదేశాలతోటి మనకి ఆర్థిక శాఖల్లో పలు శాఖల్లో బోర్డు నియామకాల కదలిక అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నిరుద్యోగులను సంతృప్తి పరచాలని చెప్పేసి సర్కార్ కార్యాచరణ చేయడం జరుగుతుంది. వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి. ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షల నిర్వహణకు సర్కార్ ప్రణాళిక అనేటువంటిది రచిస్తున్నట్లు ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి వయో పరిమితి అనేటువంటిది పెంచడంతో పాటుగానే వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో తీసుకురావడం జరిగింది. ఇటీవల పోలీస్ సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది కూడా రిలాక్సేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఇటువంటి అన్ని ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఇస్తూ తీసుకొస్తున్నట్లు ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. టీజీపీఎస్సీతో పాటు పలు నియామక బోర్డులు ఖాళీల గుర్తింపు చేపడటం జరుగుతుంది అనమాట అండి. ఉద్యోగుల బదిలీ షెడ్యూల్ అనేటువంటిది ముగిసిన వెంటనే తేల్చి ప్రతి నెల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది అనమాట అండి. తెలంగాణ ఆర్థిక శాఖ ఇప్పటికీ 2500 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్లతో సహా మిగతా ఉద్యోగాలు అనేటువంటిది. దాంతోపాటుగా ప్రధానంగా భారీ ఎత్తున 7437 ఉద్యోగాలు అనేటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది మరొక 2 రోజులు అంటే బుధవారం నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఇట్లా చాలా మట్టుకు నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అలాగనే వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరో 5000 పోస్టుల నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నర్సులు, ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అలాగనే మరో 2500 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది. టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ అనేటువంటిది నిమగ్నమై ఉండడం జరిగింది అనమాట అండి. తర్వాత పోలీస్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి ఖాళీలు, ఇంకా దీంతో పాటుగా 6 నుంచి 7 రకాల ఖాళీలు, టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏఈ, విద్యాశాఖలో డిప్యూటీ ఏఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడి లెక్చరర్లతో పాటుగా ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లో కూడా పోస్టుల భర్తీ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. పరీక్షలు నిర్వహించడంలోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నట్లుగా టీజీపీఎస్సీ నిర్వహించడం జరిగింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తరహాలోనే మనకు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఏ శాఖల నుంచి ఖాళీలు ఉన్నాయంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి 1000 పైగా, పాలిటెక్నిక్ నుంచి 300 పైగా ఖాళీలు, అలాగనే ఇతర విద్యా సంస్థల్లోను, దేవాదాయ శాఖలోను, అటవీ శాఖలోను, సర్వే సెటిల్మెంట్లోను, పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి జిల్లా
ఉపాధ్యాయ శిక్షణలో 100కు పైగా అధ్యాపక పోస్టులు ఇట్లా ఉండడం జరిగిందనమాట. ఇక ప్రతి 2 వారాలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కమిషన్ అనేటువంటిది నిర్ణయించడం జరిగిందనమాట అండి. సో ఇక వరుస నోటిఫికేషన్లో రెడీ అవుతున్నటువంటి టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి అలాగనే డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట. వయో పరిమితి సడలింపు కూడా కొనసాగించాలన్నటువంటి డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు నెరవేర్చాలనేటువంటి డిమాండ్ చేస్తున్నట్లు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు తాజా ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో యువతకు ఈ శుభవార్తగా రావడం జరిగింది. అంతేకాదు వచ్చే వారం నుండి ఖాళీలుగా ఉన్నటువంటి శాఖల్లో వరుస నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇంకా మనకి మెన్షన్ చేయలేదన్నమాట అండి. మేబీ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి త్వరలోనే రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. ఇక వరుస నోటిఫికేషన్లతోటి ఆస్పిరెంట్స్కి ఇక నోటిఫికేషన్ల జాతర అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.